హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యం చదువు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యం. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి నా గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. చాలండి. పరిశుద్ధ తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, మీ పరిశుద్ధాత్మే మాకు బోధించినట్లుగా మా బోధకుడా మీరే మాకు బోధించండి. అర్థం చేసుకున్నట్టుకు మనసు దయచేయండి. ప్రతి హృదయాన్ని తెరవండి. సమస్తము మాటలు వింటున్న ప్రతి వారిని మీ స్వాధీనం ఉంచుకొని మీరే ప్రభా క్షేమాభివృద్ధిలోకి నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము, అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఈ మాట చెప్పుచున్నవారు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయాన తానే శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పుచున్న మాట. అంటే ఈ యేసుక్రీస్తు మనం చూస్తున్నప్పుడు మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడండి? మనిషి కుమారుడు. అదే పరిశుద్ధాత్మ ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నమాట. మనిషి కుమారుడు. ఇప్పుడు మనిషి కుమారుడు ఏమవ్వాలి? మహిమ పొందాలి. మనిషి కుమారుడు మహిమ పొందాలి. మహిమ పొందాలంటే సహోదరులారా, ఈ మనిషి కుమారుడు ఏదో ఇచ్చి మహిమ పొందలా. మంచిగా అర్థం చేసుకోండి. ఈ మనిషి కుమారుడు అనేకులకు స్వస్థత చేసి మహిమ పొందట్లా. ఈ మనిషి కుమారుడు అనేకుల అవసరాలు తీర్చి ఈయన మహిమ పొందట్లా. ఈ మనిషి కుమారుడు చనిపోయిన లాజరు లేపి మహిమ పొందట్లా. ఈ మనిషి కుమారుడు పొందబోతున్న మహిమ ఇది ఎలాంటిదంటే సహోదరులారా,
ఒక మాట చెప్పి చేసేది కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు అనగా మనకు చూస్తున్నప్పుడు ఈ యేసుక్రీస్తు కూడా మనుషులందరూ అతిక్రమంలోనికి వెళ్ళిపోయిన దాన్ని బట్టి, మనుషులందరూ పాపములో ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మానవులంతా తమ తమ జాతిగాను, తమ తమ ప్రాంతముగాను, తమ తమ ప్రదేశముగాను, తమ తమ దేశములుగాను, తమ తమ దేశములో ఉన్న కూడా ఖండములుగాను విభాగించుకొని ఉండగా, చూడండి సహోదరులారా, ఒక్కొక్క దేశమే కాదు, ఈ దేశాలన్నీ కూడా కొన్ని ఖండాలుగా విభజించబడి ఉన్నాయి. వీటిలో చూస్తున్నప్పుడు మనము ఒక ప్రత్యేకమైన ఐక్యరాజ్య సమితి ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా పేరు వచ్చినటువంటి దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశములకే ఈ ప్రపంచంలో గౌరవం ఉన్నది, వారికి స్వతంత్రత ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితిలో చేర్చబడిన ఏ దేశము కూడా వారికి స్వతంత్రత లేదు. అది దేశమే కావచ్చు, ఆ దేశానికి ప్రధాని ఉండొచ్చు, ఆ దేశానికి అధికారి ఉండొచ్చు, కానీ ఆ దేశములకు స్వతంత్రత లేదు. అట్లే చూడండి సహోదరులారా, మనుషులు పాపము చేసి ఏ విధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారో చూడండి. ఈ అనేకమైన తంత్రముల చేత మానవులు నిండిపోయి ఉండగా, ఇదిగో ఇట్టి ప్రతి తంత్రము నుంచి విడిపించుటకు ఒక మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ మనిషి కుమారుడు ఎవరు అని చూస్తే, ఈ మనిషి కుమారుడు జగతికి పునాది వేయకబడక మునిపే పరలోక నివాసి అయి ఉన్నాడు. అదే మనకు లేఖనం చదివిస్తున్నది. ఈ మనిషి కుమారుడు చూస్తూ ఉండగా ఈ జగతికి పునాది వేయలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు చూస్తూ ఉండగా ఇదిగో నరుల యొక్క అంతరంగములో జీవాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు మనము ఇంకా గతము చూస్తే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. మరెందుకు లేఖనం ఇక్కడ మనిషి కుమారుడని చెప్పబడుతున్నది? సహోదరులారా, ఒక మనుష్యుడు అతిక్రమం, ఒక మనుష్యుడు ఆజ్ఞ అతిక్రమం. ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మానవుడు అతిక్రమించిన ఆదాం అవ్వ, దాన్ని బట్టి సహోదరులారా ప్రతి మనిషినికి కూడా ఆత్మీయ మరణం వచ్చేసింది. ఆత్మ మరణంలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. మానవుడి యొక్క స్వభావం చూస్తే పాప స్వభావం, చూస్తే పాప స్వభావం. చూడండి, చిన్న పిల్లలు చూడండి, మాటలు వచ్చే పిల్లలు, చిన్న పిల్లలు 6 నెలలు దాదాపుగా 4-5 నెలలు వస్తున్నప్పటికీ కొంచెం వారికి ఊహ తెలిసింది. అంటే మనం ఎట్లయితే చెబుతామో, ఎట్లయితే మూమెంట్ ఇస్తామో దానిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అసలు వారికి ఏమి తెలియకుండానే స్వార్థపు స్వభావంలోకి వెళ్ళిపోతారు సహోదరులారా. ఇదేంటి? జన్మతః పాప స్వభావం, మానవుల్లో ఉన్న జన్మతః పాప స్వభావం. ఈ స్వభావంలోనికి వెళ్ళినటువంటి మరలా మనిషిని విడిపించడానికి సహోదరులారా కలక చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడే పాప శరీర ఆకారాన్ని ధరించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అదే మనం రోమా పత్రికలో చూస్తాం. చూడండి 8వ అధ్యాయం
అక్కడ మాట ఉంటుంది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారములో పంపి, సహోదరులారా విన్నారు కదా, ఆయన శరీరమునకు పాపమందును శిక్షను, పాపముల కొరకు శిక్షను విధించాడు. ఎవరి యందు శిక్ష విధించాడు? సొంత కుమారుడు, తన సొంత కుమారుడు పంపి. మరి కుమారుడు అంటున్నారు ఏంటండి? మరి ఈయన సర్వశక్తిమంతుడు దేవుడు అన్నారు కదా, మరి ఇప్పుడు కుమారుడు పంపించినట్టు ఉంది కదా. అవును సహోదరులారా, నేను నా తండ్రి పంపిన ఆత్మయో మేము ముగ్గురము ఏకమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మేము? త్రిత్వములో ఏకత్వం, త్రిత్వములో ఏకత్వం. త్రిత్వం అనగా ముగ్గురు. ఎట్లా అండి త్రిత్వం? ఎట్లా త్రిత్వం? చాలా మంది జ్ఞానం ఎక్కువైపోయింది సహోదరులారా. ఎక్కడుంది త్రిత్వం బైబిల్లో? అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? ముగ్గురుగా వచ్చారు సహోదరులారా. మమ్రే గుడారం దగ్గరకు అబ్రహాం ఇంటికి ముగ్గురుగా వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు నీటిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడంట? పావురం వలె దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడండి పావురం వలె దిగి వచ్చాడు. కుమారుడి మీదకు వాడాడు, కుమారుడి మీదకు దిగి వచ్చాడు. ఈ అన్నీ కూడా ఎట్లా వాడబడుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన సమయానికి దేవుని యొక్క ప్రణాళిక ఏ సమయంలో ఎలా జరగాలో తన పని అలా జరిగించుకు వెళ్తున్నాడు. సహోదరులారా, సవాళ్ళు అడగడానికి నీవెవడు నేనెవడను? ఏమండి, దేవుని పని దేవుని ఆలోచనను సవాలు అడగడానికి నీవెవడో మానవుడా? నీవు ఒట్టి ఊపిరే, ఒట్టి ఊపిరే. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వాక్యం చెప్తుంది, అంతలో కనపడు అంతలో మాయమైపోయే ఆవురే. స్థిరమైన పునాది అయిన సర్వశక్తిమంతుడైన ఈ దేవుణ్ణి సవాలు అడిగే అధికారం ఏ మానవుడికి లేదు. ఎందుకంటే సహోదరులారా, నీ నాభి సూత్రం కొయ్యక మునిపే నీవు నీ తల్లి యొక్క గర్భములో నుంచి వచ్చి ఆ యొక్క రక్తములో పొర్లుచున్నప్పుడు, ఆ రక్తములో పడి ఉన్నప్పుడు నిన్ను బ్రతకమని చెప్పింది సృష్టికర్త దేవుడు. ఆయన బ్రతకమంటే బ్రతుకు, బ్రతుకు అంటే నీవు నేనైనా బ్రతికాం సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి ఆయనకు సవాలు అడగలిగిన? ఆయన మాటను సవాలు అడగగలిగిన అధికారం ఎవరికి ఉంది భూమి మీద? అది ఏ అధికారైనా ఏ ప్రధానైనా ఆయన మాటకు లొంగవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. కనుక సహోదరులారా అర్థం చేసుకుందాం. మరి ఇక్కడ లేఖనం చెబుతున్నది మనిషి కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ ఆసన్నమైనది అనగా సహోదరులారా, మానవుల యొక్క పాపమును భరించటానికి
యేసు క్రీస్తులో ఏ పాపము లేదండి. మనకలాగా ఆయన ఒక పురుషుడు స్త్రీ యొక్క కలయికతో వచ్చినవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానమును బట్టి పూర్వములో చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు సృష్టికర్తైన దేవుడు ప్రవచించిన ప్రవచనమును బట్టి ఆ సమయానికి ఆయనే కుమారుడుగా సహోదరులారా వాక్యమై భూమి మీద శరీరము ధరించుకుని దిగి వచ్చాడు. ఈ శరీరము ధరించుకుని దిగి వచ్చిన స్తోత్రములు, హల్లెలూయా, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నామంటే దేవుని కుమారుడిగా ఉన్నాడు. సహోదరులారా, దేవుని కుమారుడు అనగా క్షమించండి, ఇక్కడ ఎలా ఉన్నాడంటే మనిషి కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నమాట మనిషి కుమారుడు. ఎందుకు ఇక్కడ మనిషి కుమారుడు రాయబడింది? పరిశుద్ధాత్ముడు ఈయన ఇంకా శరీరంలో ఉన్నాడు. సహోదరులారా, ఈ మనిషి కుమారుడు ఎలా ఉన్నాడు? ఎందుకు దేవుడైతే శరీరం ధరించుకోవాలి? దేవుడైతే ఎందుకు శరీరం ధరించుకోవాలి? జన్మతః పాప స్వభావములో ఉన్న మానవులారా, మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఈ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు పాపులని ఇదిగో ఈయన ఒక్క నేరం మోపట్లేదు, కానీ పాప స్వభావములో ఉన్న మనుషులందరి కొరకు పాపము లేని నీతిమంతుడైన యేసుక్రీస్తు పాప శరీర ఆకారమును ధరించుకోవాల్సి వచ్చింది. ఆయన శరీరములో, ఆయన ప్రాణములో, ఆయన ఆత్మలో ఏ పాపము ఏ దోషము లేదండి, ఏ కపటము లేదండి. అయినా కూడా మన వంటి వాడు అవుటకు ఆయన పాప శరీర ఆకారమును ధరించుకోవాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ స్వభావము ఈ శరీర ఆకారములో ఉండి ముయ్యబడిన ద్వారాన్ని తెరవలేరు. సహోదరులారా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే తను ఒక క్రమాన్ని నడిపిస్తున్నాడు. ఆ క్రమము ఆయన కూడా తప్పట్లేదు. ఓ, నేను అధికారం కలిగిన దేవుని కదా, నేను ఏదైనా చేయగలను కదా అన్నాడు దేవుడు. అబ్రహాము సంతానం అని మీరు గర్విస్తున్నారా? తండ్రికి ఇష్టమైతే రాళ్లతో దేవుడు మాట్లాడిస్తా అన్నాడు. అన్నాడు గారు మాట్లాడిచ్చాడా? ఏమన్నా అన్నాడు గారు మాట్లాడిచ్చాడా? అది దేవుని చిత్తం కాదు. కానీ ఆయనకు అధికారం ఉందని రుజువు చేస్తున్నాడు, చెప్పుచున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలడని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. కానీ సహోదరులారా, ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్న సమయం, ఇక్కడ మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఈ మనిషి కుమారుడు మహిమ పొందితే కానీ ఏ ద్వారములో ఆదాము చేసిన పాపాన్ని బట్టి ముయ్యబడిన ద్వారం యొక్క తలుపు తెరవబడదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ద్వారం యొక్క తలుపు తెరవాలంటే ఇదిగో ఈ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు మహిమ పొందవలసినదే. అది ఎట్టి మహిమ. స్తోత్రం, హల్లెలూయా. అది ఎట్టి మహిమ. ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు పాపుల చేతికి అప్పగించబడాలి, పాపుల చేతికి అప్పగించబడాలి, శిలువకు తీసుకురావాలి, శిలువ మీద ఈ యేసుక్రీస్తుని ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ఇదిగో ఈ దేహమును సమాధి చేయాలి. సమాధిలో నుంచి ఇదిగో
ఈ యేసుక్రీస్తు సజీవుడై మూడో దినమున మృతుల్ని జయించి తిరిగి లేవాలి. ఎప్పుడైతే తిరిగి లేగుస్తున్నాడో సహోదరులారా, ఈయన మనిషి కుమారుడు కాదు, దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ దేవుని కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నా వారిని నా యొద్దకు ఆకర్షిస్తా, నా వారిని నా యొద్దకు పిలుస్తా. ఇప్పుడు పిలుస్తుంది ఎట్లాగో తెలుసా సహోదరులారా? పరిశుద్ధాత్ముడుగా ఉండి పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడుగా ఉండి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఈ పిలుచుచున్న దేవుని కుమారుడైన క్రీస్తు సహవాసములకు ఎవరు వస్తున్నారో వారిలో కూడా ఈ పాప శరీర స్వభావము చావవలసినదే. ఈ స్వభావం సావకుండా ఆ క్రీస్తుని మహిమపరచలేరు. పరిశుద్ధాత్మకు విధేయత చూపలేరు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే సహోదరులారా, ఈ బాప్తిసం అనే కార్యమును బట్టి పాప పురుషుని చంపుతున్నది. ఇదిగో నవీన పురుషుడైన క్రీస్తు అనగా నూతన పురుషుడైన ఆ దేవుని కుమారుడైన క్రీస్తుని క్రొత్త జన్మగా ఇస్తున్నది, క్రొత్త జన్మగా ధరింపచేస్తున్నది. సహోదరులారా, ఈ దినము మనము మనిషి కుమారులుగానే వస్తున్నామా? ఈ దినము మనము సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం నడిపించబడుతున్నామా? ఒక్కసారి ఇప్పుడు మనకి మనం పరిశీలించుకోవాలి. అట్లయితే ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ఆత్మచేత నడిపించబడినట్లయితే ఎందుకు ఒక్కొక్కరి గర్భాలు ముయ్యబడి ఉన్నాయి? ఎక్కువ మంది యొక్క గర్భాలు ఎందుకు ముయ్యబడి ఉన్నాయి? ఒక కుమార్తెకైనా కుమారుడికైనా జన్మనిచ్చారా? ఒక్క కుమారుడికైనా కుమార్తెకైనా జన్మనిచ్చారా? ఇది ఆత్మభాష. ధర్మశాస్త్ర బోధకులారా, మీ నేత్రములు ముయ్యబడినగాక. కొత్త జన్మ కలిగిన వారారా, ఇదిగో ఈ మాట హృదయంలోకి దూరనుగాక. హల్లెలూయా. ఓ శరీర మనసు కలిగిన వారారా, శరీర స్వభావం కలిగిన వారారా, భౌతికంగా అనేకమైన మీ బిడ్డలకు జన్మనిచ్చారు. ఎంతో మంది, ఇద్దరు ముగ్గురు, ఒక్కరికో మీ బిడ్డలకు భౌతికంగా జన్మనిచ్చారు. ఈ జన్మతోనేనా దేవుని కుమారుడైన క్రీస్తుకు ఎందుకు వచ్చింది? ఇదే జన్మతోనా దేవుని కుమారుడైన వాగ్దానం చేయబడిన ఆ నిత్య సియోనికి వెళ్ళడానికి ప్రయాణమైంది? ఈ జన్మతోనేనా? స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీర జన్మను బట్టి నడవదు. ఈ శరీర జన్మను బట్టి ఆత్మైన దేవుని సంతోషపరచలేరు. ఓ ముయ్యబడిన గర్భములో ఉన్నవారా, ఇదిగో ఈ దినమైనా సరే మీ గర్భాలు తెరవబడిన గాక. పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా మీ గర్భాలు తెరచును గాక. ఈ దేవుని కుమారుడైన క్రీస్తు జీవాత్మ మీ గర్భంలో ప్రవేశించును గాక. మీ అంతరంగంలోనికి ప్రవేశించును గాక. ఇదిగో అనేక మందికి
ఎంతగానో నిలుచునుగాక. క్రైస్తరాడు హల్లెలూయా. మీకు పాటలు పాడటానికి అర్థమవుతుంది, మీకు పరదా పట్టులు ఇదిగో స్తోత్రములు హల్లెలూయా మడతేయటం అర్థమవుతుంది. మీరు వచ్చి వ్యాన్ ఎక్కి ప్రయాణం వెళ్ళడానికి అర్థమవుతుంది. మీ చేతిలో ఉన్న పత్రిక వేరే వారికి ఇవ్వడానికి అర్థమవుతుంది. సహోదరులారా, ఈ అన్ని అర్థమవుతున్న మీకు ఒక్కసారి ఈ సమయంలో పరిశీలించండి. ఆత్మీయమైన గర్భం తెరవబడిందా? ఆత్మీయమైన గర్భం తెరవబడిందా? గర్భం తెరవబడిన వరకైతే కొన్ని నెలల తర్వాత ప్రసవ వేదన ఉంటుంది. ప్రసవ వేదన ఉంటుంది. ప్రసవ వేదన ఉంటుంది. కుమారుడికో కుమార్తెకో జన్మనివ్వాలంటే ఆ తల్లి ఎంతగానో ప్రసవ వేదన పడుతుంది. ప్రాణం పోయేంత వరకు నొప్పులు భరిస్తుంది. అదే ప్రకారంగా ఆత్మీయంగా సహోదరులారా, మీ భార్యలకు మీరు లోబడుతున్నారా? మీ భర్తలకు మీరు లోబడుతున్నారా? మంచిదే సహోదరులారా. ఒకరిని ఒకరు మీరు సన్మానించుకుంటున్నారు, మంచిదే. ఈ భౌతికమైన సన్మానం మీకు ఉన్నది, మంచిదే, కాదంటలేదు. ఆత్మీయ సన్మానం ఎక్కడ? మన ఒక్కొక్కరు ఆత్మీయ సన్మానం ఎక్కడ? క్రైస్తవుడు హల్లెలూయా. నిజమైన పిలువబడిన గొర్రె అయితే సంవత్సరము యాకోబుని అడుగు చూడు. యాకోబు, లాభాలు ఇంట నీ గొర్రె మందలు ఏమైనాయి? ఎంతగా ఆశీర్వదించబడ్డాయి? సహోదరులారా, ఇదిగో ఒక గొర్రెను లెక్క వేసే సమయానికి గొర్రెలు వస్తూనే ఉన్నాయి. లెక్క పెట్టలేనంత మంది అవుతుంది. అదే ప్రకారంగా లాభాలనే ఈ లోకంలో ఉండగా యాకోబనే ఇశ్రాయేలుగా మార్చబడిన దేవుని పిల్లలైన సహోదరులారా ఎంతమందికి జన్మనివ్వగలుగుతున్నాం? మంది అపోస్తలులు సహోదరులారా, ఈ భూమి యొక్క 4 దిక్కులు చెదిరిపోయి ఎంతో మందికి జన్మనివ్వటానికి వారు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారు. ఎంతో మందికి జన్మనివ్వడానికి ఈ దినాన మన దగ్గర ఏముంది? ఒక్కసారి పరిశీలించండి. ఈ దినం మన ఎంతో ఏముంది ఒక్కసారి పరిశీలించండి. ఏ జన్మలో ఉన్నాం? పేరుకు బాప్తిస్మం దొరికింది, మేము గౌరవిస్తున్నాం, మంచిదే. ఎంతమంది తిరిగి లేచిన అనుభవం ఉంది? నూతన జన్మ పొందిన అనుభవం ఉంది. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ ఆసన్నమైనది. ఇదిగో ఈ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమును తిరిగి లేచిన దాన్ని బట్టి తండ్రి మహిమ
తన కుమారుడైన క్రీస్తుని మృతుల్లో నుంచి ఎలాగైతే తిరిగి లేపి ఉన్నాడు, క్రొత్త జన్మ పొందిన వారైతే సహోదరులారా, ఇప్పుడు మనం మన కుటుంబాల కోసం బ్రతకం. ఇప్పుడు మనం మన కుటుంబాన్ని సన్మానించడానికి బ్రతకం. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. మనందరము వెల ఇచ్చి కొనబడిన క్రీస్తు సొత్తు అయి ఉన్నాము. మీ కుటుంబాన్ని గనపరచుకోండి. మీ కుటుంబాల కొరకు దీవారాత్రుల్లో చింత కలిగి ఏడవండి. ఇదే కదా క్రొత్త జన్మ దొరికిన వారైతే సహోదరులారా, క్రొత్త జన్మ దొరికిన వారైతే సంవత్సరము ఇదిగో గొర్రెకు ఎట్లయితే తన గర్భము ధరించి పిల్లలు కంటూ చనిపోయే వరకు కంటున్నదో, ఆత్మీయంగా సహోదరులారా, ఒక్కొక్కరికి ఈ అనుభవం మనకు అందరికి దొరుకును గాక. మన అందరికి సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు తన ఆత్మ ద్వారాగా మనకు అనుగ్రహించును గాక. ప్రశ్నలాడు ఏమైనా మేత తక్కువైందా? ఏమైనా దానా తక్కువైందా? ఏమైనా మీకు మేత తక్కువైందా? ఏం తక్కువైంది? హల్లెలూయా. వేసిన ప్రతి మేత తిని 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 సహోదరులారా, మొత్తం ఉండటానికి కాదు, ఈ శరీరంలో కొవ్వు బట్టి ఉండటానికి కాదు. ఎందుకు మేత? ప్రతిరోజు పని చేయడానికి కావలసిన శక్తి కొరకు. పని లేనప్పుడు ఎందుకు మేత? ఎందుకు ఆహారం? అందుకే పౌలు అంటున్నాడు, అందుకే పౌలు గారు అంటున్నాడు, ప్రతిరోజు పని చేస్తే ఆహారం తిను, పని చేస్తే ఆహారం తిను, పని చేయకుండా ఆహారం తిన. మాకు తిన్న ఆహారం ఏమవుతుంది? మీరు తిన్న ఆహారం ఏమవుతుంది? దేని కొరకు వాడుతున్నారు? హల్లెలూయా. మనం రోజు మన ఇంట్లో చెట్లు పెట్టుకుని వండుకునే ఆహారం గురించి కాదు, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నది. ఈ భౌతికమైన ఆహారం కొరకు కాదు. ఈ మాటలు ఎవరికి అర్థమవుతున్నాయో, ఈ మాటలు ఎవరికి అర్థమవుతున్నాయో వారిలో ఒక క్రొత్త జన్మ దొరుకును గాక. వారే దేవుని పిల్లలని పిలువబడుతున్నారు. వారికే వారసత్వం అనుగ్రహించబడుతున్నది. వారికే సర్వశక్తిమంతుడు దేవుడు తండ్రిగా దొరుకుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ కృప. హల్లెలూయా. రక్తం చేయం. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన ఆహారం తిని కదలలేకపోతున్నాం.
అదే సమయంలో ఆత్మీయ ఆహారం తిని నడవలేకపోతున్నా. ఎక్కడో తేడా ఉంది సహోదరులారా, ఇది ఎక్కడో కొంచెం తేడా ఉంది. పరిశీలించండి, పరిశీలించండి. ఎక్కడో కొంచెం తేడా ఉంది, పరిశీలించండి. అందుకే ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఆ గోధుమ గింజ భూమిలో పడి చావనిదే, అది చావనిదే. అది ఒక మొలకగా రాదు, మొలక రానిది. చెట్టు ఎట్లా వస్తుందండి? చెట్టు కానిదే పూత ఎట్లా వస్తుందండి? పూత లేకపోతే గోధుమ గింజలు ఎలా వస్తాయండి? ఇవన్నీ జరగాలంటే ఈ గింజ భూమిలో పడి చావవలసినదే. ఇదిగో 2000 సంవత్సరాల క్రితము ఈ గింజ అయిన యేసు ప్రభుల వారు ఇదిగో అనేక గింజలు రావటానికి సహోదరులారా మనందరి నిమిత్తము గోల్గొతా కొండలో ఆ కలవరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే భూమిలో పెట్టబడ్డాడో తిరిగి లేచిన దాన్ని బట్టి ఈ గింజలు ప్రపంచమంతా లెగుస్తున్నాయి. కృపా కృపా కృపా, ఈ గింజలు ప్రపంచమంతా చల్లబడ్డాయి. అనేకమైన గింజలు తన ఇంటికి సిద్ధంగా ఉన్నాయి. ఈ గింజలో మనం ఉన్నామా లేదా పరిశీలించండి. క్రైస్తలాడు క్రైస్తలాడు క్రైస్తలాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. రక్తం చేయం, రక్తం చేయం, ప్రవేశ రక్తం చేయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపా 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 కృపా. దేవుని కుమారుని మూలంలో పుట్టిన వాడెవడు పాపము చేయడు, చేయచాలడు. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనగా తిరిగి లేచిన ఈ క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను పుట్టినవాడు పాపము చేయచాలడు. వారిలో ఏ మాత్రము పాపము లేదు. పాపాన్ని విరిచి దేవుని కుమారుని యొక్క పోలికలోనికి తీసుకుని వస్తున్నా ఈ పిల్లలు స్తోత్రం హల్లెలూయా పాపము చేయలేరు, పాపము చేయలేరు. స్తుతి స్తుతి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
ప్రవేశ రక్తం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ఆ సర్వశక్తివంతుడైన దేవుడు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఈయన మనిషి కుమారుడు కాదు, దేవుని కుమారుడైన, దేవుని కుమారుడైన, దేవుని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ మన మధ్యలో మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. క్రైస్తవుడు, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్తం చేయం, రక్తం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప, కృప. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు, 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 స్తుతులు. సహోదరులారా, మన రక్షణ కొరకై, మనందరి రక్షణ కొరకై ఇదిగో ఈ మనిషి కుమారుడు రావటానికి పరిశుద్ధాత్మ ద్వారాగా మరియమ్మ గారి యొక్క గర్భము ఎలాగైతే తెరవబడిందో ఆ ప్రకారంగా సహోదరులారా, అనేక పాప జన్మలో ఉన్నవారికై స్తోత్రం, హల్లెలూయా, వెలుగు కలుగునట్లుగా ఇదిగో ఈ పరిశుద్ధాత్మ యొక్క జన్మ ఎవరు ఇప్పుడు తన పరిశుద్ధాత్మ చేత పుట్టగలరు. మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ చేత ఎవరు ఒక కొత్త సృష్టిగా చేయగలరు. ఈ కొత్త జన్మ ఎవరు పొందుతున్నారు వారిలో నుంచే క్రీస్తు ఆత్మ చేత అనేకులు కనడానికి ఆజ్ఞానుభూతి కలిగి ఉన్నది, అధికారం కలిగి ఉన్నది, శక్తి కలిగి ఉన్నది. క్రీస్తు అభిషేకం ఉన్నారా? ఇష్టం ఉందా? అసలు మనసుందా? మనసుందా? మనందరి రక్షణ కొరకై పరిశుద్ధ మరియమ్మ గారు దేవుని కుమారుడైన మనిషి కుమారుడైన యేసు క్రీస్తుకు జన్మనిచ్చింది. ఈ మనిషి కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మరణమును బట్టి, తిరిగి లేచిన దాన్ని బట్టి, జీవమును బట్టి ఈ రోజున నీకును నాకును ఆ జీవము దొరికి ఉండగా ఇదిగో ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది పుట్టిన వారికి అర్థం కాదుగాక,
స్తోత్రాలు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి 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 స్తుతి. రక్తం చేయం, రక్తం చేయం. అనేకులకు జన్మనివ్వకుండా, గర్భము తెరవకుండా మూయబడటానికి కారణం ఎవరో తెలుసా? మన ఒక్కొక్కరి శరీరమే మనకు ఆటంకం అయిపోయినది. ఒక్కొక్కరి శరీర మనసే ఆటంకంగా అడ్డుబండగా నిలిచి ఉన్నది. ఎవరైతే ఈ అడ్డుబండలను కూలగొడుతున్నారో అట్టి వారికి క్రీస్తు నూతన జన్మ, దేవుని కుమారుని యొక్క జన్మ, అంతము లేని జన్మ, సదాకాలం జీవించుటకు ఉన్న జన్మ, వారికి క్రొత్త జన్మ దొరుకును గాక. ప్రైస్తరాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రక్తం చేయం, రక్తం చేయం, రక్తం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతులు స్తుతులు స్తుతులు. జయము దేవా, జయము దేవా. హల్లెలూయా. ఆమేన్. ఒక్క మాట చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుకున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. యేసుక్రీస్తు శరీరమును బట్టి చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపించబడెను. ఏమన్నా అర్థమవుతుందా? శరీరం బట్టి ఎవరి సంతానం? దావీదు సంతానం అండి. మృతుల్లో నుండి నూతన జీవం పొంది తిరిగి లేచిన దాన్ని బట్టి దేవుని కుమారుడైన క్రీస్తు ఉన్నాడండి. సహోదరులారా, ఏ మహిమనైతే వదిలి తిరిగి వచ్చాడో ఇప్పుడు మృతుల్ని ఓడించి తిరిగి లేచిన దాన్ని బట్టి అదే మహిమలోనికి వచ్చేసాడు. అదే మహిమలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏ మహిమతోనైతే మనము ఆ జీవాత్మ ఎదురుకు వస్తున్నామో ఆ మహిమతో ఉంటే పని నడవదు. ఇక్కడ ఒక మహిమ ఉన్నది, ఇక్కడ ఒక మహిమ ఉన్నది. ఈయన మృతుల్ని
తిరిగి లేపి సమస్త అధికారముతో ఉన్న సర్వశక్తిమంతుడు దేవుడై ఉన్న క్రీస్తు. ఇదిగో సహోదరులారా, మనం దేన్ని బట్టి ఇక్కడికి వస్తున్నాము, దాన్ని బట్టి ఉంటే పని నడవదు. ఇక్కడ మనకు దొరుకుతున్నది తండ్రి యొక్క జీవాత్మ, వాగ్దానం చెవిన ఆత్మ. కనుక సహోదరులారా, ఒక్కొక్కరు అర్థం చేసుకుందాం, ఒక్కొక్కరు అర్థం చేసుకుందాము. మనము మనలా ఉండటానికి కాదు ప్రభు తన యొద్దకు పిలిచింది. మనం మనలా ఉండటానికి కాదు ప్రభు తన చెంతకు పిలిచింది. మనం ఒక్కొక్కరు క్రీస్తు తన పోలికలోనికి మార్చాలని, తన పోలికలోనికి మార్చుకోవాలని ఆ క్రీస్తు తన ఆత్మ ద్వారాగా తన యొద్దకు పిలుచుచున్నాడు. ఈ దినం కూడా ఆయన తన ఆత్మ ద్వారాగా తన పోలికలోనికి మార్చాలని పిలుచుచున్నాడు. ఎవరికైతే మనసు ఉందో అట్టి వారం ఆ పోలికలోనికి వచ్చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రశ్నలాడు, ప్రశ్నలాడు. ఎంతో భక్తి అనుభవం ఉన్నా, గమనీయులకు అర్థమవుతుంది. ఎంతో భక్తి అనుభవం ఉన్నా నికోదేముకు అర్థమవుతుంది. కానీ సహోదరులారా, ఈ శాస్త్రులు పరిశీలు అధికార దాహం కలిగిన వారికి ఎన్నడి జీవస్వరం మాత్రం ఎంతగా వినపడినప్పటికీ అర్థం కాకుండా పోతుంది. లోపల ఒక అధికార దాహం, లోపల ఒక అధికార దాహం, లోపల స్వయం చావనటువంటి మనస్సు, లోపల ఆ ప్రాచీన స్వభావానికి దెబ్బ తలగలిగినటువంటి మనస్సు, హల్లెలూయా. యేసు రక్తం చేయం. మనం మనవలే ఉండటానికైతే ఎందుకండి ఆయన ఎందుకండి శరీరధారిగా రావాలి? ఆ మహిమ కలిగిన దేవుడు ఎందుకండి మనిషి కుమారుడిగా రావాలి? సహోదరులారా, ఆకాశంలో గతించిన, భూమి గతించిన, సమస్త జనులందరూ గతించిన ఆయన ఎన్నడూ గతి తప్పనివాడు, నిరంతరము నిలిచి ఉండేవాడు. సర్వశక్తిమంతుడు దేవుని ఎందుకు పిలుస్తున్నాడు? ఎవరికి మనసు ఉంది? మనసు మారి రూపాంతరం పొందడానికి ఎవరికి మనసు ఉన్నది? ప్రశ్నలాడు, ప్రశ్నలాడు. ఒక్కసారి గర్భం తెరవబడిందా
ఈ వద్దన్న కూడా జన్మనివ్వటమే, వద్దన్న జన్మనివ్వటమే, వద్దన్న జన్మనివ్వటమే. వాగ్దానాలు పొందుకునే మన పితరుల సహోదరులారా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఉన్నారు. ఇదిగో నిజమనే వాగ్దానాలు ఇచ్చిన నిజముగా ఆ దేవుడే మనకు దొరికినా కానీ సహోదరులారా, ఎందుకు ఆయన మీద మనసు పెట్టలేకపోతున్నాం? ఎందుకు ఆ దేవుని ఎదుట ఒక యథార్థమైన తెరవబడిన హృదయంతో ఉండలేకపోతున్నాం? ఆయన ఎదుట ఒక సంతోషముతోను మహానందముతోను ఆ రక్షణకర్తను ఆరాధించలేకపోతున్నాం. అనేక చింతలు, కలవరములు, అనేక లోకము గురించి, కుటుంబముల గురించి, బిడ్డల గురించి ఒకటే కలవరాలు, ఒకటే చింతలు. ప్రశ్నవాడు హల్లెలూయా, పిలిచినవాడు నమ్మదగిన సహోదరులారా, ఆయన నిరంతరం జీవించేవాడిని తెలుసుకోండి. ఆ పిలిచిన వాళ్ళు ఆయనలో ఏ లోటు లేదండి, ఆయనలో ఏ లోటు లేదండి. సమృద్ధి కలిగిన వాడు ఆయన, సమృద్ధి కలిగిన వాడు, అన్ని విషయంలో అవగాహన కలిగిన వాడు, అన్నిటికీ పరిష్కారం కలిగిన వాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఇన్నవారు సమస్తము తగ్గించుకుని లోబడి వచ్చునుగాక. ప్రశ్నవాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రశ్నవాడు అందుకేనండి మనము ఇక్కడ ఆయన పోలి ఏ రూపము చేయము, ఏ విగ్రహం పెట్టము, అందుకే ఏ ప్రతిమలో ఫోటోలో పెట్టము, అందుకే. ఎందుకని? ఆయన ఆత్మ అయిన దేవుడు, మనందరూ చూచుచున్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడని విశ్వాసించి ప్రశ్నవాడు హల్లెలూయా. ఇంకా ఎంతమందిలో విశ్వాసం ఉన్నది? ప్రశ్నవాడు స్తుతి. ప్రార్థన చేసుకుందాం.